హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నార్మల్గా ఏ సినిమాదైనా టీజర్ ట్రైలర్ లేకపోతే ఏదైనా సాంగ్ రిలీజ్ అయినా అసలు ఆ వీడియోకి ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇన్ని వందల లైక్స్ వచ్చాయని ఆ వీడియో మీద హైప్ అయితే క్రియేట్ చేశారు. నార్మల్గా ఒక సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వడానికి ఇలా ఫేక్ వ్యూస్ని ఫేక్ లైక్స్ని కొనడం అనేది టాలీవుడ్లో చాలా కామన్ అయితే అయిపోయింది. మరి అసలు ఆ వ్యూస్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే అది కూడా లేదు అనే చెప్పొచ్చు. అయితే ఈ విషయం మీద రీసెంట్గా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రియాక్ట్ అయ్యారు. ఆయన ప్రొడక్షన్ లో రాబోతున్న తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ రీసెంట్ గా జరిగింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు మాట్లాడుతూ ఇప్పటి నుంచి కూడా ఆయన ప్రొడక్షన్ లో వచ్చే ఏ వీడియోకి ఫేక్ వ్యూస్ ఉండవు అని, అన్ని ఒరిజినల్ వ్యూస్ అండ్ ఒరిజినల్ లైక్స్ మాత్రమే ఉంటాయని ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అసలు ఇలాంటి వ్యూస్ వల్ల ఎలాంటి యూజ్ లేదు అని, ఇలా ఫేక్ వ్యూస్ వల్ల ఆ కంటెంట్ కి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అనేది రావట్లేదు అని, దానివల్ల అసలు ఆడియన్స్ కి ఎలాంటి కంటెంట్ రావాలి, అసలు ఎలాంటి సినిమా కావాలి అనేది ప్రొడ్యూసర్ కి అర్థం అవ్వట్లేదు అని ఆయన అన్నారు. దీంతో అసలు ఇప్పటి నుంచి ఫేక్ వ్యూస్ ని కొనొద్దు అని ఆయన పిఆర్ టీమ్ కి కూడా చెప్పేశారంట. అసలు ఫేక్ వ్యూస్ వల్ల ఎలాంటి యూజ్ లేదు అని, అసలు ఆ ఫేక్ వ్యూస్ వల్ల వాళ్ళ ఓన్ ఫ్యామిలీ కూడా ఆ వ్యూస్ ని నమ్మట్లేదు అని, రీసెంట్ గా కూడా ఒక వీడియోని చూపించి నిజంగానే ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయా అని ఆయన్ని అడిగారు అని, అందుకనే ఆయన ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి ఓన్లీ కంటెంట్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాము అని, మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఆడియన్స్ అండ్ మీడియా అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి అని దిల్ రాజు గారు అయితే చెప్పారు. అసలు దిల్ రాజు గారు ఈ విషయంలో ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఫేక్ వ్యూస్ వల్ల అందరికీ కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ సినిమాకి వెళ్ళి తీరా సినిమా బాగోకపోతే అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. సో ఈ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. మరి ఈ డిసిషన్ తీసుకున్న దిల్ రాజు గారి తర్వాత కూడా ప్రొడ్యూసర్స్ అందరూ ఇలాంటి డిసిషన్ తీసుకొని అందరూ కూడా ఇదే డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.